వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భారీ వర్షానికి నీట మునిగిన వరి చేలను, లోతట్టు ముంపు ప్రాంతాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆదివారం సందర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించి వరద బాధితులను పరామర్శించి భరోసా కల్పించి పునరావాస కేంద్రంలోని బాధితులకు ఆహారం అందించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, టీడీపీ నాయకులు గన్ని నాగగోపాలం, పొప్పాల హరీష్, పుల్లయ్య నాయుడు, పోల సర్పంచ్ దాయం సుజాత, ఉప సర్పంచ్ బ్రహ్మనాయుడు, భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషారాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పైనుంచి వరద నీరు రావడం జరిగింది. ఈ వరద నీటిలో మన ప్యాడీ అంతా కూడా వరి నాట్లైన వరి చేలు అన్ని కూడా ములగడం జరిగింది. అలాగే ఇంకా కూడా నారుమళ్ళు కూడా ఉన్నాయి. మేము ఈ రోజు ఉదయాన్నే గణపవరం మండలంలో కోమర్రు గ్రామాన్ని అక్కడికి వెళ్తే అక్కడ మోకాల లోతులో ప్రతి రైతులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి త్వరితగతిన వీటిని నీరు కిందకి దిగే విధంగా డ్రైన్లు అయితే ఏమి, అలాగైతే కెనాల్స్ అయితే ఏమండి, ఎక్కడన్నా గండ్లు పడితే అక్కడ ఇసుక బస్తాలతో గండ్లు పూడ్చే విధంగా మొత్తం అందరూ కూడా ఆ గ్రామస్తులు అలాగే రైతులు అందరూ సహకరించి చేస్తున్నారు. వీటిని అన్నిటిని కూడా పరిశీలించి నష్టాన్ని కూడా ఎంత జరుగుతుందో ఇంకొక 2 రోజుల్లో అధికారులు అందరూ కూడా దాన్ని తేల్చి రైతులకు అందరికీ కూడా ఈ ప్రభుత్వంతో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రైతులందరికీ కూడా భరోసా కల్పించి ఎస్కొందేపాడు దగ్గర కూడా యనమదూరు డ్రైన్ గండిపడే వాతావరణం ఉంది. అక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో అలాగే రెవెన్యూ వారు అలాగే వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడికి ఇసుక తెప్పించి అక్కడ కూడా ఆ గండ్లన్నీ పూడ్చే విధంగా, అలాగే ఈ రోజు ఇక్కడ భీమడోలు మండలంలో పల్లపూరు గ్రామంలో అయితే నీరు కూడా చాలా మటుకి పొలాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ తోకలపిల్లి డ్రైన్ అలాగే పంట కాలువ కూడా ఈ మురికి కాలువల్లోంచి అన్నింటి నుంచి తొలగించే విధంగా ఇక్కడ ప్రొక్లైన్లు అవన్నీ పెట్టి చేయడం జరిగింది. అలాగే ఈ అన్నిటిని కూడా టెండర్స్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా త్వరితగతిన వీటిలన్నిటిని క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసేటప్పటికి కొంచెం వాతావరణం కూడా అనుకూలిస్తే మనం త్వరగా కోలుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరూ కూడా అధికారులు అందరూ కూడా పూర్తిగా ఫీల్డ్లోనే ఉండి రైతులకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ అవసరమైనా అన్ని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అలాగే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ఎక్కడా కూడా ఈ డ్రైన్ల వ్యవస్థను కానీ కాలువలను కానీ ఎక్కడా కూడా బాగు చేసిన పరిస్థితులు లేవు. ఆ కారణంగా ఈ రోజు అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షాలకి, ఎందుకంటే ముందుగానే ప్రణాళిక చేసుకుని డ్రైన్లు కానీ కాలువలు కానీ క్లియర్ చేసే విధంగా ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం. కాకపోతే ఈ అనుకోకుండా వచ్చిన వర్షాలకి ఈ ఇబ్బంది ఏర్పడింది. ఈ ఇబ్బందిని త్వరగానే మనం అధిగమించి రైతులకు కానీ అలాగే చాలా మటుకు కొన్ని కాలనీలు కూడా నీటిలో ములగడం జరిగింది. వాళ్ళన్నింటికి కూడా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన ఎంఆర్ఓలు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మీకు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలో ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్రపతిని కలిసి తెలియజేస్తామని చెప్పడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం తగదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం తొలుత తన చిన్నాన్నను చంపిన విషయంగా కుటుంబ సభ్యులపై ధర్నా చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీలోని అంతర్గత కుమ్ములాటల ఫలితంగా చంపుకున్న వారి గురించి ధర్నా చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిప్రాయం ఎన్నికల సందర్భంగా స్పష్టం చేశారని ఆమె వివరించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలను పట్టించుకునే వారే లేరని తెలియజేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నా అన్నాడు. ఆయన ముందు ఎన్ని దీక్షలు చేయాలో, 19 నుంచి 24 వరకు ఎంతంత మందిని వైసీపీ నాయకులు చంపినారో వాళ్ళందరి మీద దీక్షలు చేయాలి. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి రాకముందు వాళ్ళ చిన్న ఆయన్ని వాళ్ళ ఇంట్లో కిరాతకంగా చంపుకున్నారు. మనం విన్నడం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నారు. ఫస్ట్ దాని మీద ఆయన ధర్నా చేయాలి. వాళ్ళు చిన్న ఆయన్ని చంపేసినారు పాపం, దాని మీద ధర్నా చేయమని ఆయన కూడా మేము అడుగుతున్నాము. దాని మీద ధర్నా చేసి మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకి న్యాయం చెయ్యి ముందు, ఆ తర్వాత
వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంతే. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట. మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర్ మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. ఇంకా నువ్వు ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతుంది. సూపర్ 6 ను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన నడిపిస్తుందని, గత ప్రభుత్వం 99% హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసేదని, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పెన్షన్ తప్ప మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారో తెలపలేదని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 అమలు క్యాలెండర్ కు దిశానిర్దేశం లేదని, రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లల అడ్మిషన్లు జరిగి 2 నెలలైనా తల్లికి వందనం ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అన్నటువంటి సంకల్పం పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తాను దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూసాం. మరి 5 సంవత్సరాల తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయక, ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం. ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. కేవలం 4,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు బిల్డింగ్స్ అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి, ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు, చేయగలిగారు. మేమేం నిరుత్సాహపడలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి. పెన్షన్ ఒక్కటి ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను, ఆ శ్వేతపత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం 4 శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు. తన మనసుకు బాధ కలుగుతోంది, ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈ రోజు చాలా ఉన్నాయి. ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోయి మీకు బుద్ధుందా, అది ఏమైనా చేసే పనేనా అని మాట్లాడాడు. అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి 24 పర్మిషన్స్ లో 23 పైగా పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈ రోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన, స్థల సేకరణ గాని అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు. దురదృష్టం ఏంటంటే ఆయన 2 సంవత్సరాలు బతుకుతుంటే అప్పుడే పోలవరం అయిపోయిండేది 7,000 కోట్లతో. ఆయన చనిపోవడం వల్ల ఎక్కింది. తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము, రోషే గారి నిర్లక్ష్యము, తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను 72% ప్రాజెక్ట్ కట్టానని అంటాడు. మరి 72% ఆయన ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగోడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులను గేట్లతో సహా అన్ని నిర్మించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తెలియజేయాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయి ఉందని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి రైల్లో గూడూరుకు తీసుకువచ్చి ఇక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశామని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఏ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసాంఘిక శక్తులు ఈ మధ్యకాలంలో గంజాయి గురించి కానీ అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ వస్తువులు లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సీఏ గారికి ఒక 3 వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్, సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ నాగపట్నం జిల్లా వాళ్ళు. కానీ దాంట్లో అతను రామకృష్ణ అనే అతను చిత్తూరులో ఉంటాడు. 10 రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. మురుగన్ ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువనందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఇప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్ భాగంగా ఈ రోజు మనకు వాళ్ళు చిక్కడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల వాల్యూ కలిది. 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయల వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సీఏ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అనవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అదంతా సుమారు 25-30 ఇయర్స్ బ్యాచ్. 30 ఇయర్స్ పిల్లలు ఈ కురవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతాయి. తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి దీంట్లో ఏమి ఉండదు. వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఈ ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళ సమాచారాన్ని కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఇలాంటి జరిగితే పబ్లిక్ కూడా మాకు 1112కి అండ్ డైల్ 100కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది, తిరుపతి జిల్లాది. ఆ నెంబర్లోకి మీరు పెడితే మీ నెంబర్లో గోప్యంగా ఉంచబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అమరావతిలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి పూజలు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి. బుధవారం ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామని స్పష్టం. లోతట్టు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. బాధితులకు అండగా ఉంటామంటూ హామీ. మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.